లింగాల పూజ ఏ విధంగా చేస్తున్నాడట ఆ కడగోడ లింగాల పూజ ఏ విధంగా చేస్తున్నాడనగా 101 లింగాలకు బాబాయ్ కర్ర లేపవుతారే భగవంతుడా ఆ కడగోడలింగల పూజకు మాత్రం ఆ లోకాల శంకరుడు జనాడు ఉన్నని గాని ఆ భగవంతుడు ఎండి కొండల లోకాల శంకరుడు ఉండవా పంచాదిగిరి నల్లా తల్లి పార్వతమ్మ మంత్రాల నీరా పార్వతమ్మ ఆ తల్లి పార్వతమ్మ మంగాదిగిరి ఎలా పండుకున్నదాట అమరేనాడు పండుకొని ఉండగా దేవుడు అయ్యా చూసినవా శివలోక పట్నాన యశవంటి వింతలైతున్నాయట నాడి గడియన శివలోక పట్టణమున యశవంటి వింతలైతున్నాయవ్వా ఇద్దర గద్దనయ్యో పెద్దల అమాస నాడు పెద్దల దివనాస్తు ఉన్నది కానీ పెద్దల కట్టింది పెద్దల అమాస ఓ దేవుడా బాలల కట్టనమ్మా బతుకమ్మ పండుగ రా దేవుడు బాలల కట్టనమ్మా బతుకమ్మ పండుగ భగవంతుడా ఆ బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ పండుగ నాడమ్మా ఆడపిల్ల కనుక ఇంటిలో ఉంటే బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్ల కనుక ఇంటిలో కూడా ఉంటేనమ్మా బతుకమ్మ పండుగ నాడు ఇంటిలోనే ఎంత వైభోగమ్మా ఎంత వైభోగం ఉండవా ఏనాటికైనా బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్ల ఇంటిలోనే ఉంటేనవ్వా ఆడపిల్లలు అటా ఏమి చేస్తారమ్మా సన్నదాగి పూలు సంపంగా పూలు రుద్రాక్షలు పేరైన మల్లెడు గుమ్మడి పూలతో గుర్తుగా బతుకమ్మలు వేసి ఆ గుర్తంగా ఒక బతుకమ్మలు వేసుకొని ఆడల్ల కత్తరవ్వా భగవంతుడా ఆ బతుకమ్మ పండుగ నాడబ్బా ఆడపిల్లలు ఏమి చేస్తారు ఎంతో శృంగారంగా ఎంతో అందంగా మరి దుసిన ఎంటికలనే దుసి కట్టిన వస్త్రములు కట్టుకొని అద్దము కాలి 3 సార్లు పోయి చిన్న మంచిగా ఉన్నదా బయట మంచిగా ఉన్నదా అవ్వా నా చిన్న మంచిగా ఉన్నదా నా ఎంటికలు మంచిగా ఉన్నాయా అన్నంగా ఉన్నదా శృంగారంగా ఉన్నదా అని చూస్తారా బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలవ్వా ఎంతో అందంగా ఎంతో శృంగారంగా తయారయ్యి సన్నదాగి పూలు సంపెంగా మొక్కలు పెడు రుద్రాక్షలు పేరైన మల్లెలు గుమ్మడి పూల తోడి దుఃఖంగా బతుకమ్మలు వేసి ఆడల్ల కట్టరమ్మ ఆడపిల్లలవ్వ ఆడల్ల కచ్చి ఆడపిల్లలందరూ ఒక గారదమ్మ కూడి ఆటలేమి ఆటలు ఆడతారవ్వా బతుకమ్మ పండుగ నాడు ఏమి ఆటలు ఆడతారవ్వా పప్పట్టు కొట్టుకుంటూ ఆడతారు ఇప్పుడు ఎట్లా ఆడతారు డీజే బాక్సులు పెట్టుకొని ఓ ఎవరు ఏం పాటలు అయ్యి అంతేనా ఇప్పుడు బతుకమ్మ పండుగ ఇట్లా అప్పటి బతుకమ్మలు ఎట్లా ఆడాలి ఓ అక్కలారా ఓ చెల్లెల్లారా బతుకమ్మ పండుగ నాడవ్వా అదనా ఆడపిల్లలు చేతులు సప్పట్లు కొట్టుకుంటూ ఏమి పాటలు పాడుతున్నారా ఓ ఎల్లవా రామ రామ రామ
కోరిగలాడు ఉండగా దిగుడు పడి లేచనా కూర్చున్నది పార్వతి పడి చేసిందమ్మా దిగలేసి గుండెలాట దోసికాంతలు ఉన్నారా ఇక్కడ బామలారా ఉన్నారమ్మా కాంతలారా బామలారా ఉన్నారానే ఓ దాసి వాళ్ళు ఏమిటే ఉన్నారు చూడండి బామలారా మధురమైన పలుకులు సిలికల రాగాలు తీస్తూ ఉన్నారు బామలారు గడు చూడండి బామలారా ఎంత మధురమైన పలుకులు సిలిక పలుకులు పలుకుతున్నారు కోరిల రాగాలు తీస్తూ ఉన్నారు ఎవరే వాళ్ళంతా ఎవరాళ్ళు మీ పిల్లలేనా ఏమిటే అందరూ వచ్చి రోడ్ల మీద ఆటలు ఆడతాను బతుకమ్మ ఆటల అబ్బాయి ఎంత మంచిగా ఆడుతున్నారే మీ పిల్లలు చూస్తున్నా ముసిముసిన ముచ్చాలు పక్క పక్కన పౌడాలు రాలు కాలు బోరు గంటల పక్కన దారి పిల్లలు ఎంత అందంగా ఉన్నారు మీ పిల్లలు ఎంత శృంగారంగా ఉన్నారమ్మా ఓ దాసి బంగలారా వాళ్ళ పలుకులే ఎంత మధురం ఉన్నాయమ్మా కోగిల రాగాలు పలుకుతున్నారు ఇలుక పలుకులు పలుకుతున్నారు తీపి అయిన రాగాలు మధురమైన పలుకులు పలుకుతున్నారే మీ పిల్లలేనా ఇదని చెప్పులే నువ్వు ఎంతమంది కన్నావే 5 కిళ్ళు కన్నావా నీ మొగోడు కట్టుకోడే నువ్వు ఎంతమంది కన్నావా ఇద్దరేనా ఓ తల్లి పార్వతమ్మ నవా తల్లి స్వస్థంగా మా పిల్లలు ఆటలు ఆడతానమ్మా ఓ పార్వతమ్మ ఓ తల్లి పార్వతమ్మ మా పిల్లలు చూపెట్టల్లా ఇంకా కోయిల రాగాలు తీసేది నా బిడ్డ పార్వతమ్మ అక్కడ కోయిల రాగము చూసినవా అగో ఆ బిడ్డ నా బిడ్డ గదుడు పార్వతమ్మ నెమిలి ఆడినట్టు ఆటలు ఆడుతున్నది నెమిలి ఆటలు ఆడేది నా బిడ్డ ఓ అమ్మ అగో చిలుక పలుకులు వలుకుతున్నది అది నా బిడ్డ నా బిడ్డ అని దాసిబామని చెప్పగా ఇగో నా బిడ్డ చూసినవా అక్కడ ఎంతెర్రగున్నదంటే నా బిడ్డను చూస్తే మంగుళం ఇంకా జీడి గింజ ఎంత ఎర్రగున్నదో ఒక అక్కడ అంత ఎర్రగున్నదా అది నా బిడ్డ ఎంత అందంగా ఉన్నది అది అంత మందిలో ఒక్కది నా బిడ్డ నిగనిగా పడుతుంది నా బిడ్డ నల్లగా ఎట్టున్నది అలా మంగళం ఇంకా ఓ పార్వతమ్మ వీళ్ళందరూ మా పిల్లలని చెప్పగా కోసి పాలలో చూసింది తల్లి పార్వతమ్మ కంట సోకాలు కుంభవరసాలు రా దేవుడు తల్లి పార్వతం ఏమంటున్నదాట ఓసే బామలారా సుశీలా పండు కత్తున్నాడు బామలారా ఆడల కత్తులు ఆడపిల్లలు ఎంతో అందంగా ఎంతో శృంగారముగా ఆ ఆడల కత్తి ఆటలు ఆడుతున్నారు బాలం వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు ఎంత శృంగారముగా ఉన్నారు ఓ బామలారా నాకొక్క ఆడపిల్ల ఉంటే నా ఇంటిలోనే ఈరోజు అందంగా ఉండు దేవుడా
మరి కంట శోకము పెడుతున్నదాట తల్లి పార్వతమ్మ అందరూ దాసి బావలేసి ఏమంటున్నది ఏమిటవా ఏమంటానవు నీకు ఏమంటాను నాకు ఒక ఆడపిల్ల ఏమంటాను నీకు ఒక ఆడపిల్ల ఉంటే మంచిగుంటాను ఏంటవా ఓ పార్వతి ఏమంటానవు నీకు ఒక ఆడపిల్ల కావాలంటానవా ఇది బాగానే ఉన్నదావు ఇక చూసినవా నీకు ఒక ఆడపిల్ల కావాలంట తల్లి పార్వతమ్మ భగవంతుడు శంకరుడు ఎవరు భర్తనవ్వా ఎవరు భర్త నీ భర్తనా ఓ తల్లి పార్వతి కన్ను గంగాధరుడు నీలకంఠ భారతమును హోరమని మెత్తుపదంగమయ్యలో కాలశంకరుడు స్వయముగా నీ భర్త లోకాలశంకరుడు నవా మరి అదే కాక పార్వతమ్మ మట్టి బొమ్మను వేసి మాయ ప్రాణం పోసేడు శంకరుడు ఆ లోకాల శంకరుడు భార్యము నువ్వు మరి నీకు సంతాన పరము కలగలేదా కలగలేదా ఇప్పటి వరకు భారవతమ్మ నువ్వు ఆడదాని నేను ఆడదాని కట్టమత నాకు తెలుస్తా నా కట్టమత నీకు తెలుస్తుంది నువ్వు ఒక మాట చెప్తున్నావు మేము మొన్న శంకరపూర్ సురేష్ హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ దగ్గర శంకరుని తీసుకపో ఏమన్నా కట్టిన నరాల వీక్నెస్ ఉన్నట్టు తీసుకపోతావా పిల్లలు కాలేదు అంటారు పార్వతి రేపు పొద్దున దేవుడు ఉంటే శృంగారం అన్నరే పార్వతి ఓ పార్వతి నాటికైనా గుడిలోన దేవుడు ఉంటే శృంగారం అన్నారు అడిలోన పిల్లలుంటే పడి శృంగారం అన్నారు ఇంటిలోన ఆలు మొగలుంటే పార్వతి శృంగారం అన్నారే పార్వతమ్మ చెబుతాను ఒక మాట శవున పెట్టదు పార్వతి భార్యకే కష్టం వచ్చినా భర్త తీర్చాలంటారు భర్తకు కష్టం వచ్చినా భార్య తీర్చాలంటారు పార్వతి మరి ఏనాడికని చూసినావా పార్వతమ్మ మరి నన్ను విడనాడిపోతానంటారు ఏకంగా మరణమైపోతానంటారు పార్వతి ఓ పార్వతి భర్త లేని ఆడదానికి భర్త లేని ఆడదా పార్వతమ్మ ఏనాడికైనా పార్వతి చెబుతాను ఒక మాట సొమ్ము పెట్టే పార్వతి మరి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారు భర్త లేని ఆడదానికి బాధలు ఎక్కువ పార్వతి పార్వతమ్మ ఏ కానికైనా భర్త లేని ఆడదానికి 14 ఎక్కువ వస్తాయి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయో పార్వతి నన్ను విడనాడిపోతానంటారవి ఆరక్షణ నీ ముందటుంటారన్నాడు లోకాల శంకరుడు ఆ భగవంతుడు లోకాల శంకరుడు ఏం చేసిందమ్మా గోకుల రథం ఎక్కడయ్యో ఆ శంకరుడు ఏనాడు 10 మంది ఈనాటి రోజున దేవలోక దంగ ఎత్తుకు వస్తున్నది ఎండి కొండ మీద ఉండవు వచ్చాడు ఎల్లగా అవ్వా పార్వతమ్మ ఓ తల్లి పార్వతి అత్తాండమ్మ మీ శంకరుడు అత్తాండు ఓ పార్వతి మరి నీ మొగడత్తానం లేచి ఉడుకుతావా లేచి ఉడుకుతావా ఉంటావా ఇంకా మరి
ఇగో, ఒక మాట చెప్తా పార్వతి బాబు మరి తప్పు చెప్తాను నా మొగల మీద ఎక్కి చెప్తానని లందలు ఎవడో తిట్టావు కదా తింటావా మరి తిడతానంటారు ఓ పార్వతమ్మ విన్నావా? మగవాడు దాని శ్రద్ధకు రావాలంటే విన్నావా? భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళగా మరి వెళ్ళిన భర్త తిరిగి ఇంటిలోకి రాగా ఆ ఇంటిలోకి రాగా భార్య కనుక నమ్ముకుంటే భర్తతోని మాట్లాడే ఉంటే ఇంటిలోనే ఏమి బాధ లేదనుకుంటున్న మగవాడు కదా. మరి పార్వతమ్మ మరి నీ కష్టము తెలవాలన్నదో కాలశంకరునికి, నీ బాధలు తెలవాలన్నదో కాలశంకరునికి. ఓ పార్వతి తెలవాలంటే ఏం చేయాలనవ్వా? నవ్వుకుంటే మాత్రం తెలుస్తుందా? ముట్టడాడుకుంటే తెలుస్తుందా? తెలియదు. మరి నా భార్యకి ఏమి కష్టం వచ్చింది, నా భార్యకి ఏమి బాధ వచ్చింది అని కనుక మగవాడు వాడ శ్రీ దగ్గరికి రావాలంటే పార్వతమ్మ ఇక నీ ఒక్క మాట చెప్తాను విన్నవా? మరి శంకరుడు రాగానే ఆయన ఈ గమల పంట అతను ఈ గమల పంట ఆయన మందలి అత్తలు చూసావా? మందలి ఆయనతో మాట్లాడకు విన్నవా? ఆయన ఈ మంతలం అంటారు ఆ మంతలం అంటారు. పార్వతి విన్నవా? ఆయన ఈ మంతలం అంటారు ఆ మంతలం అన్నారు. పుష్కర్ నీ మంతల కత్తలు చూసావా? లేచిపోయి మళ్ళీ పక్క మంతలం అంటారు. విన్నవా? మాట్లాడద్దు, ముద్దడాడద్దు. అప్పుడు ఏమంటాడు? అరే ఇన్ని రోజులు నా భార్య నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడేది, మరి ఇప్పుడు ఏమి బాధ కలిగింది దీనికేమి కష్టం వచ్చింది అని నీ భర్త నీ సెంత కట్టడవా అని దాసి బామలు చెప్పగా మరి శంకరుడు ఏనాడు బాబు రథం వేసుకొని వస్తున్నాడు. నేను విలువంగా నా భర్త రావద్దు, నేను నా భర్తను చిన్నతనం ఎట్లా చేయాలని చెప్పి ఆ తల్లి పార్వతమ్మ ఏమి చేసిందమ్మా? అదే భర్తను ఏనాడు చూసిందాట చెమ్ముతో బుతుకమ్మ చేతని వాళ్ళు అద్దరు బుకాబులాలు పట్టుకొని శంకరునికి పదమ భగవంతుని మేడకమ్మో పార్వతమ్మ వెళ్ళిపోవద్దనయ్యా. భగవంతుడు ఏనాడు సురాసరిగా దేవుల ముందటికి రాగానే చెమ్ముతో బుతుకమ్మ తల్లి పాదాలు కడిగిందాట ఆ చేతని వల్లి భగవంతునికి ఇచ్చిందవ్వా. అందరు పుకాబులాలు పట్టుకున్నదాట భగవంతుడు లోనికి రాగానే నవా మూడు గముల కాడ పార్వతి బంగారిని వల్లి పందం పిల్ల పడేసిందవ్వా. బంగారిని వల్లి పల్ల మూడు దర్వాజల కాడ బంగారి పల్లెం పడేసిందాట. చూసినవా? లోపలి రాగానే చూసింది మూలకు కూర్చున్నది పార్వతి. ముది దిగేసుకొని పార్వతి ఏనాడు గంట సోకం పెట్టుకుంటా మూలకున్నాగా దేవుడా భగవంతుడు శంకరుడు ఏమి చేసిందాట? అరే రే నా భార్య చూసినవా? లోపలి రంగయ్యతో నమ్ముకుంటా తుమ్ముకుంటా నవా అత్తరు కాకులు నా పని వెళ్ళి చేతుని వాళ్ళు కాళ్ళకు చెంబుతో ఉద్గము 16 అడిగి అడిగిన నీళ్ళు తనపైన తల్లుకున్నది పార్వతి. లోపలికి పోగానే నవ్వింది, మరి లోపలికి పోగానే పల్లె మాడ వారేసి ఏడ్చుకుంటూ పోతుంది పార్వతి. మరి నా భార్య అలిగిందా? దీనికేమి బాధ వచ్చింది? అయ్యా ఏనాడు గగనయ్యలారా, ఓ తండ్రులారా,